హలో అండి, వెల్కమ్ టు గోదావరి రెసిపీస్. ఈరోజు మన గోదావరి రెసిపీస్లో ములక్కాడ జీడిపప్పు కూర చేసుకుందామండి. దానికి కావలసినవి ములక్కాడ ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. 4 ఉల్లిపాయలు కట్ చేసుకోండి చిన్న ముక్కలుగా, 4 పచ్చిమిరపకాయలు, జీడిపప్పు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలండి. నానబెడితే చాలా బాగుంటుంది కర్రీ. తాలింపుకి జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి తీసి పక్కన పెట్టుకోండి. పొయ్యి మీద గిన్నె పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుని అందులో తాలింపు వేసేయండి. తాలింపు వేగుతున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేయండి. వేసి బాగా కలుపుకోండి. లైట్గా వేగనివ్వాలండి. తర్వాత పసుపు, సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి. వేసుకుని బాగా కలపండి. కలిపి 1 నిమిషం మూత పెట్టుకోండి. మూత తీసిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయండి. 1/2 స్పూన్ వేస్తే సరిపోతుందండి. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత 1 నిమిషం కలపండి. కలిపి తర్వాత ములక్కాడ ముక్కలు, జీడిపప్పు కూడా అందులో వేసేసుకోవచ్చండి. 2 వేసిన తర్వాత కొంచెం కారం కూడా వేయాలి. కొద్దిగా సరిపోతుందండి, 1/2 స్పూన్ కారం సరిపోతుంది. వేసి అన్నీ బాగా కలుపుకోండి. కలిపి 2 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. 2 నిమిషాలు మూత పెట్టి ఉంచేసేయండి కలిపి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. కలుపుకుని ముక్కలు ఉడికేంత వాటర్ పోసుకోండి. 1 గ్లాసు వాటర్ సరిపోతుంది. వాటర్ పోసి బాగా కలుపుకోండి. కలిపి ఉడకనివ్వండి 10 నిమిషాలు. మూత పెట్టి 10 మినిట్స్ ఉడకనివ్వండి. కూర దగ్గరికి వచ్చిన తర్వాత 1/2 స్పూన్ ధనియాల పొడి వేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ధనియాల పొడి వేసి ఒకసారి కలుపుకోండి. కూర దింపేసుకునేటప్పుడు 1 గరిటె పాలు వేసుకోండి. చిక్కటి పాలు పోసి బాగా కలపండి. పొయ్యి హైలో పెట్టాలండి పాలు వేసిన తర్వాత. పొయ్యి హైలో పెడితే పాలు విరిగిపోకుండా ఉంటాయండి. బాగా కలుపుకోండి. ఈ కర్రీకి పచ్చి జీడిపప్పు అయితే చాలా బాగుంటుందండి. మీకు దొరికితే వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ జీడిపప్పు కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.